హాయ్ అండి, మనం ఈ మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇప్పుడు మనము గిన్నె తీసుకొని శుభ్రంగా మామిడికాయలు నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. నీళ్ళు పక్కన పెట్టేసి ఒక పొడి బట్ట తీసుకొని కాయల్ని నీట్గా తుడుచుకోవాలి. కాయలు నీట్గా తుడుచుకొని మనము పీట తీసుకొని పక్కన పెట్టుకొని పీట తీసుకున్నాం కదండి, పీట మీద కాయల్ని తుడిచిపెట్టుకోవాలి. తుడిచిపెట్టుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని మనము ఏ సైజు కావాలో ఆ సైజుని కటింగ్ చేసుకోవాలండి. కటింగ్ చేసుకొని మనము ముక్కలు కట్ చేసుకోవాలి. సన్న ముక్క కట్ చేసుకోవాలండి. అంటే మనం రోట్లో కదా దంచుకుంటుంది, అది లావు ముక్కలు అయితే ఎగిరిపోతాయండి. ఇప్పుడు మనము ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, దాంట్లోకి 2 టీ స్పూన్లు ఆవాలు ఫ్రై చేసుకొని తెచ్చుకున్నామండి. ఒక టీ స్పూను మెంతులు, ఇవన్నీ ఈ 2 రోట్లు వేసుకొని నూరుకోవాలండి. నూరుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి. మెత్తని పొడిలాగా చేసుకొని మనం తోడి పక్కన పెట్టుకోవాలండి. రోట్లో నుంచి తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ముక్కల్ని వేసి దంచుకోవాలి. సన్న సన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఎగిరిపోకుండా దంచుకోవాలి. రోలు చిన్నగా ఉన్నది కదా, ఎగిరిపోతున్నాయండి. ఇప్పుడు వాటిని మెత్తగా దంచుకోవాలండి. మెత్తగా దంచుకొని మనము కొన్ని వేసుకొని దంచుకోవాలండి. కానీ మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ రోట్లో దంచుకుంటే పచ్చడి చాలా బాగుండిద్దండి. ఇప్పుడు వీటిని మనం ఎగిరిపోకుండా మెత్తగా మెదగటానికి ఒక 2 టీ స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేసుకుంటే ఎగిరిపోకుండా ఉంటాయి. వాటిని ఉప్పు వేసుకొని మనం బాగా దంచుకోవాలి. ఇప్పుడు మనం 3 టీ స్పూన్లు కారం తీసుకున్నామండి. కారం వేసుకొని దంచుకోవాలి బాగా. అది అంతా ఎగిరిపోకుండా నీరు అనేది ఉండకుండా ఉంటుంది కాబట్టి ఉప్పు కారం వేసినప్పుడు పచ్చడి ఎగిరిపోకుండా రోట్లోంచి ఎగిరిపోకుండా ఉంటుందండి. ఇదంతా మనం మెదిగిందండి పచ్చడి. ఇప్పుడు మనము సన్న సన్న ముక్కలు తగులుతాయండి. నూరుకొని మనం ముందైతే ఏదైతే పొడి చేసి పెట్టుకున్నామో ఆ పొడి వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టుగా నూరుకోవాలండి. మిక్స్ చేసుకొని నూరుకోవాలి. మెంతిపిండి, ఆవపిండి అది కలిపి మనం నూరుకున్నాం కదా, అది వేసుకొని ఇప్పుడు దంచుకోవాలి. దంచి మనము ఇదంతా నూరుకున్నాక మనము ఉప్పు అది టేస్ట్ చూసుకోవాలండి. ఇప్పుడే టేస్ట్ చూసుకొని మనం రోకలి బండ పచ్చడి అంతా తీసి పక్కన రోట్లోకి వేసుకొని ఒక ప్లేట్ తీసుకొని పచ్చడిని ఆ ప్లేట్లోకి తోడుకోవాలండి. శుభ్రంగా రోట్లో పచ్చడి అంతా తీసుకొని మొత్తం ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ మనము పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని మనము ఒక 5-6 టీ స్పూన్లు ఆయిల్ పోసుకొని, మనకు పచ్చడి కదండి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఒక 2 టేబుల్ స్పూన్లు అన్నీ తాలింపు గింజలు తీసుకున్నానండి. పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ తీసుకున్నాను. ఒక 2 ఎండుమిరపకాయలు, 4 ఎల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచేసుకున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మొత్తం ఫ్రై అయిందండి. ఈ ఫ్రై అయినాక మంచిగా మనం ఏదైతే పచ్చడి నూరుకున్నామో ఆ పచ్చడిని పోపులోకి వేసుకున్నామండి. పోపులోకి వేసుకొని మంచిగా మిక్స్ అయ్యిందాక కలుపుకోవాలండి. ఆయిల్ పచ్చడి మొత్తం కలిసిపోవాలి. ఈ తాలింపులో ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి పచ్చడిని. ఈ పచ్చడి అంతా కలుపుకొని మనము బాగా వచ్చిందండి పచ్చడి, చాలా బాగున్నది. ఈ పచ్చడితోటి మనం వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుండిద్దండి. ఎంతో టేస్టీగా కూడా ఉండిద్ది. ఇప్పుడు మనం ఈ పచ్చడిని వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకుందామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.